మీరు చిన్న టెక్నికల్ ఒక అంశం చెప్పారు. అంటే నేను బీసీ, నరేంద్ర మోదీ గారు బీసీ, అంటే భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఎడ్జి భారతీయ జనతా పార్టీకి ఉందన్నటువంటిది వాస్తవం లేదన్నా. 100% మోడీ గారు వస్తారు, బీజేపీ వస్తుంది, మా కూటమి ప్రజలు ఓట్లేదు కాబట్టి సరే ఎడ్జ్ ఉందని అనుకుందాం. ఎడ్జ్ ఏం లేదన్నా, 100% క్లియర్. సరే వస్తే రేపు మీకు మోదీ గారితో మీకుండిద్ది, ఎందుకంటే మీరు ఎంపీ, కూటమిలో మీరు ఎంపీ, అంటే మీకుండేటువంటి ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకి లేని ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడన్నా పరిశ్రమలు తీసుకొని రావాలన్నా, అలాగే ఫండ్స్ తీసుకొని రావాలన్నా, ఇప్పుడు పోలవరం ఫండ్స్ తీసుకొని రావాలన్నా, R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నా, అలాగే ఇవాళ స్మార్ట్ సిటీ స్టేటస్ మేము ఏలూరుకి తీసుకొని వస్తామని చెప్తున్నాం వాళ్ళకి, నాకు అది తీసుకొని రావడానికైనా కానీ. అలాగే ఇవాళ వందే భారత్ ట్రైన్ ఆగడం లేదు ఇక్కడ, మాకు వందే భారత్ ట్రైన్ ఆగేదానికి, అలాగే ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి, అలాగే ఆయన ఫారిన్లు పోయినప్పుడు మేము కూడా ఆయనతో పాటు ఫారిన్స్కి వెళ్ళి కంపెనీస్ ఆయన బాగా తిరుగుతాడు, వచ్చి ఇక్కడ చేయండి అని. ఆయన అట్రాక్షన్ దేశాలలో విపరీతమైన అట్రాక్షన్ ఆయనకి. మేము పోయి ఆయనతో పాటు ఒక్కసారి ఏదైనా ఒక 2-3 ఇండస్ట్రీలు తీసుకొని వచ్చేయగలితే ఆయనది పెడితే, నాకు ఏలూరులో ఇండస్ట్రీస్ తీసి పెట్టగలితే ఇది. అట్లనే ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పాన్షన్ ఉంది, ఏలూరులోనే ఎక్స్పాన్షన్ పెడతారు. నాకు పోయి డైరెక్ట్ గా నేను మా ఎయిర్పోర్ట్ మినిస్టర్ తో మాట్లాడుకొని మాకు పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏలూరులో వస్తుంది. అది ఎవరికి ఇది లేదు, ఏలూరులో వచ్చే అవకాశం ఎందుకంటే విజయవాడ పక్కనే ఉందన్న. అది ఆ ప్రపోజల్ ఉన్నింది, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నింది, అది మళ్ళీ ఇది అయిపోయింది. ఈసారి బీజేపీలో అది కూడా మనకి కూడా అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఇది మీకు మొత్తానికి మోదీ గారు ఉండడం మీకు చాలా కలిసి వస్తుంది. ఎన్ఆర్ఐస్ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవన్నీ ఐడియా ఉంది. అవి ఎన్ని చేయాలంటే మన నరేంద్ర మోడీ గారు గెలవాలి. నరేంద్ర మోడీ గారు గెలిస్తే ఎన్ని మేము చేయగలుగుతాం ఇక్కడ. సో నాకు ఆ రకంగా డైరెక్ట్ గా అదృష్టం. మా పార్లమెంట్ కి ఈ పనులన్నీ చేస్తే, ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకున్నా, పోలవరం డ్యామ్ కంప్లీట్ చేస్తే 40 ఏళ్ళు కళ అన్న, 40 ఏళ్ళు కళ. నేను 37 ఏళ్ళు యువకుడిని. ఇవాళ నేను పుట్టక ముందు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ఎందుకో నేను కంప్లీట్ చేసి నా పేరు ఉంటుంది అన్నది. మీరు ఆ చరిత్రలో పేరు రాసుకోవాలని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు కదా పోలవరం ప్రాజెక్ట్ పేరు మీద నా పేరు ఉంటుంది అన్న. సో అది దేవుడు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాగానో నాకు ఆ అదృష్టం క్రియేట్ చేశారు. నేను ఈ అపార్చునిటీ వదులుకుంటానన్నా, 100% చేస్తాను కదా. ఈసారి 100% చేస్తాను. ఎంత ఆనందం అంటే ఆ ప్రాజెక్ట్ చేసి నాకు లైఫ్ లాంగ్ ఈ గిరిజనులకు అందరికి ఇల్లు ఇప్పించి వాళ్ళ R&R ప్యాకేజీలు ఇస్తాను. నాకు ఇంకా లైఫ్ లో ఇంకొకసారి ఎప్పుడు ఇంకా దీనికంటే ఇంకా లైఫ్ లో బెటర్ ఆపర్చునిటీ ఎప్పుడు దొరకదు. మాకు ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందండి, 65% కంప్లీట్ అయ్యింది, 35% ఉంది. ఈసారి వచ్చిన దశ అది కంప్లీట్ చేస్తాం. అలాగే అంటే మీ కళ్ళ ముందు మీకు కనపడుతూ ఉంది, పోలవరం పూర్తి చేయాలి, అక్కడ మీ పేరు ఉండాలి, విజన్ అంతే కదా. మేము అట్లనే పని చేసుకుంటూ వచ్చాం ఇన్ని లైఫ్ లో. అది కలగంటా ఉంటాం, దాని గురించి పని చేసుకుంటూ వెళ్తుంటాం. మా కళకి ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని ఇది చేయం, మాకు అది బాగుండాలి. సో నా ఆకాంక్ష అది.